ఇంకోటి చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు జైలు వేయడాలు కేసులు పెట్టడాలు ఇట్లాంటివి చాలా జరిగాయి. గవర్నమెంట్ మారింది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సో మరి ఇదేమన్నా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా సార్? అంటే జనరల్గా వచ్చిన కొత్తలో ఆ వేడిలో ఏంటంటే గతంలో పడ్డటువంటి అవమానాలు, నిర్బంధం, తర్వాత వాళ్ళు పడ్డటువంటి మనోవేదన ఇవన్నీ ఉంటాయి కాబట్టి కక్ష తీర్చుకోవాలనేటువంటి ఈ మూడ్లో ఉంటారు. కానీ ఒకసారి పాలనలో పడ్డ తర్వాత కొద్దిమంది ఉన్నారు, అంటే హద్దులు దాటి హద్దులు మీరి ప్రవర్తించినటువంటి ఒక 5-6 వ్యక్తులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఏదో ఒక రకమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, కక్ష తీర్చుకోవటం అనేటువంటిది మా పద్ధతి కాదు, కానీ తప్పు చేసిన వాడిని వదిలేస్తే కూడా అది కూడా మనం వాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అన్నారు. వాళ్ళు చట్టబద్ధంగానే ఉంటుంది అంటున్నారు. చట్టబద్ధంగా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా ఈ 5-6 మీద అయితే మాత్రం ఏదో ఒక రకమైన యాక్షన్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ మీద కక్ష సాధింపులు సాధారణ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఏ నాయకుడో చెప్పిన దాన్ని బట్టి చేస్తారు. వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కూడా కాదు. ముఖ్యంగా పడేది ఎవరి మీద పడతారంటే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసులు ఎవరైతే పరిధి దాటి స్వామి భక్తిని చాటుకోవడానికి అవుట్ ఆఫ్ ద లా, అవుట్ ఆఫ్ ద రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి, శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకుల్లో ఇందాక నేను చెప్పాను కదా, ఒక 5-10 మంది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే మంచిది, లేనప్పుడు ఆ ట్రీట్మెంట్ వీళ్ళు కాదన్నా కానీ కింద ఉన్న కార్యకర్త ఇప్పుడు అప్పట్లో జగన్ గారు ఏమన్నారు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీదకి వెళ్ళి వాళ్ళు బద్దలు కొట్టినప్పుడు నన్నంటే మా ఎవడికో బీపీ వచ్చింది వెళ్ళి కొట్టారన్నారు. సో బీపీ వీళ్ళకైనా వచ్చేది, వాళ్ళు ఉప్పు కారం తింటున్నారుగా, కాబట్టి ఎవడికొకడికి బీపీ వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు వేడి తగ్గే వరకు ఈ హిట్ లిస్ట్లో ఉన్న 5-10 కైలు సైలెంట్గా ఉంటాము, రాష్ట్రం బయట ఉంటే అది చాలా మంచిది. అదే పని చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు కూడా జాగ్రత్త పర్లే, ఇబ్బంది ఏం లేదు కాబట్టి అట్లాంటి చర్యలు ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ నిన్న 24 మంది మంత్రులను ప్రకటించారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు సార్? అంటే అన్ని వర్గాలకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? మీ అంచనా ప్రకారం ఏం చెప్తారు దీనికి? అంటే గతంలో చూసినట్టుగా సామాజిక న్యాయం పేరు పెట్టి అది పెట్టి ఇది పెట్టి నంబర్ గేమ్ లాగా ఇదిగో ఈ దీనికింత దీనికింత వీళ్ళకింత అని తూకాలు వేసి వేయటం అనేటువంటిది అది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే అది మంచి పద్ధతి కాదంటున్నాను. మీకు సమర్థులు అన్ని కులాల్లో ఉన్నారు. ఈ కులాల దీంట్లో వచ్చేటప్పటికి సమర్థులైనటువంటి వాళ్ళు కొంతమందికి అన్యాయం కూడా జరగచ్చు. కాబట్టి అక్కడ కొలబద్ద ఏముండాలంటే వాళ్ళలో ఉన్నటువంటి సమర్థత, వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి పట్టు, ప్రజలకు వాళ్ళు చేసినటువంటి సేవ, వీటన్నిటిని కొలమానంగా తీసుకొని మంత్రి పదవులు ఇవ్వాలి. కులాల వారీగా ఇవ్వటం అనేటువంటిది అది సమర్థవంతమైన పాలన అందించడానికి పనికిరాదు, నంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ క్యాబినెట్ కూర్పులో కనుక తీసుకుంటే 50% అనేటువంటిది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చారు. మిగతా 50%లో ఏదైతే కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య వీళ్ళు ఉన్నారో అది సమతూకంతో 50-50గా ఉన్నది, ఒకటి అటు ఇటుగా ఉన్నా కూడా. సో వీలైన కాడికి అటు సీనియర్లని ఇటు యువతని అందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నటువంటి క్యాబినెట్గా నేను దాన్ని చూస్తున్నాను. అయితే ఈ ప్రశ్న కంటే ముందు వచ్చేది ఏంటంటే, అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే రాజశేఖర రెడ్డి గారైనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా అధికారం అంతా కూడా ముఖ్యమంత్రి చేతిలోనే కేంద్రీకృతం అవుతుంది. తప్పు అక్కడ జరుగుతుంది. పేరుకి 24 మంది మినిస్టర్లు ఉన్నా వాళ్ళ శాఖలోకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు కూడా ఈ మినిస్టర్లకు ఎవరికి ఉండలేదు. అది చేయాలన్నా కూడా సీఎం చెప్తే కానీ జరగని పరిస్థితి అనేటువంటిది ఉంది. ఆ వ్యవస్థ మారాలంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏంటంటే ఎంతసేపటికి రాష్ట్ర డెవలప్మెంట్ మీదే ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు ఏ శాఖ అయితే ఏ మంత్రికి అయితే ఇచ్చారో ఆ మంత్రికి వదిలేయాలి. ఇండిపెండెంట్గా మీరు పని చేసుకోండి, మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే అప్పుడు మాత్రమే నా దగ్గరికి రండి అని వాళ్ళ నడక వాళ్ళు నడవటానికి ఈయన చేయి వదిలేస్తే వాళ్ళు సమర్థవంతులుగా తయారవుతారు. అలా కాకుండా వాళ్ళని ఫ్రీగా పెట్టి అన్ని పనులు మీరే చేస్తూ నామకే వస్తే మినిస్టర్లు పెడితే ఏం చేస్తారంటే, వాడు ఇసుక దందా చేసుకుందామా, లేకపోతే ఇంకేదన్నా ఈ ప్యాకెట్ క్లబ్బులు నడుపుతూ ఉంటే దాని మీద నాకు ఏమైనా ఆదాయం వస్తుందా, ఈ పనుల్లో పడతారు వాళ్ళు. అందుకని నిన్ను నమ్మి మినిస్టర్ పదవి ఇచ్చాను, నువ్వు సమర్థుడని నమ్మాను, ఈ శాఖ మీద పట్టు తెచ్చుకో, ఈ శాఖను సమర్థవంతంగా ఏం చేయాలో నువ్వు చూసుకో, ఏదన్నా నీకు ఇబ్బంది ఉంటే నా అనుభవాన్ని వాడుకో, ఇంతవరకే ఉండాలి చీఫ్ మినిస్టర్.
అన్నప్పుడు ఏంటంటే సమర్థవంతమైన పాలన వస్తుంది. అంతేగాని నామకే వస్తే వాళ్ళందరూ ఉండి అన్ని పనులు ఈయనే చేసినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేయడం కష్టం. ఈ తప్పులు జరుగుతాయండి కారణం అది. అందుకని ఈసారి ఈ మార్పు గనక చంద్రబాబు నాయుడు గారికి తీసుకురాగలిగితే ఆయనకు వర్క్లోడ్ తగ్గుతుంది, రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. అది కాబట్టి కూర్పు వరకు విషయానికి వస్తే బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఇవాళ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి చాలామంది సీనియర్లు ఉంటారు, చాలామంది ఆశావాహులు ఉంటారు. అందరినీ అకామిడేట్ చేయటం అనేటువంటిది కష్టం. కానీ నామినేటెడ్ పదవులు బోల్డ్ ఉన్నాయి. సో సముచిత స్థానం వాళ్ళకి కల్పిస్తారనేటువంటిది నేను ఆశిస్తున్నాను. 1-2 చోట్ల నిరసనలు ఉంటున్నా కానీ అది కామన్గా జరిగేటువంటి వ్యవహారమే కానీ పెద్ద కొంపలు మునిగే వ్యవహారమే కాదు.